హిందూ నమస్కారం. ఒక పెద్దాయన ఒక మాట అన్నాడనమాట. ఏమనంటే, రామరామన యుద్ధంలో మనుషులకు బదులు రాముడు కోతుల్ని ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా అని అన్నాడనమాట. ఎందుకు పెద్ద మనిషి అనంటే, ఆయన ఏమని చెప్పిండు తెలుసా? రామరామన యుద్ధంలో అక్కడికి వెళ్ళగానే అది మొత్తం కూడా బంగారు లంకది. ఆ బంగారు లంకను చూసేసి ఈ మనుషులందరూ కూడా దానికి లోనైపోతారనేసి, బంగారు లంకను చూసేసి రాముని పక్షాన వదిలేసి రావణుడి పక్షాన వెళ్ళి పోరాడతారని ఈ మనుషుల్ని వదిలేసి కోతులు తీసుకెళ్ళిండు యుద్ధానికి అనేసి చెప్పిండనమాట. అంతే, నిజమే కదా. అసలు తెలిసినడా తెలియకన్నాడా నాకు తెలియదు, కానీ కరెక్ట్ మాట్లాడిండు. ఇప్పుడు హిందూ సమాజం సెక్యులర్ అనే భావజాలంతో ఎంత ఒకటి అంత ఒకటి అంటారు. ఆఖరికి వస్తే ఇక్కడ ఇంట్లో ఉన్న సమస్యలు, చిన్న చిన్న సమస్యలకు కూడా ఎంతో పెద్దగా తీసుకునేసి ఈ మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే, హిందూ సమాజం ఏం చేస్తుందంటే, వాడు ఏదో చెప్పంగానే అక్కడికి చర్చికి వెళ్తే క్యాన్సర్ రోగాలు ఏమవుతుంది, గుండె జబ్బులు ఏమవుతాయి, బీపీలు, షుగర్లు, ఇంకేదో అన్నీ మా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని చెప్పగానే ఈ హిందూ ధర్మాన్ని వదిలేసి క్రైస్తవాన్ని తీసుకుంటున్నారు. అదే కదా ఆ పెద్ద ఆయన అన్నదానికి దీనికి చాలా దగ్గర పోలిక ఉంది. ఒకసారి చూడండి. ఆయన తెలిసినడా తెలియకనడా నాకు తెలియదు, కానీ కరెక్ట్ మాట్లాడిండు. ఈ సెక్యులర్ అనే భావజాలంతో హిందూ సమాజం కూడా మొత్తం కూడా ఈ విధంగానే తయారైంది. కాబట్టి హిందూ సమాజం మేలుకొనేసి ఇటువంటి చిన్న చిన్న వాటి గురించి కూడా తెలుసుకునేసి మారండి ఇకనైనా కానీ. జై హింద్.